సో వచ్చేసినామండి, ఇదే నందీశ్వర బ్యాంకెట్ హాల్. లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో లిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు, ఎవరైనా నడవలేని వాళ్ళు కూడా, అంటే సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈజీగానే, కాకపోతే కొంచెం నడవలేని వాళ్ళే కొంచెం ఇబ్బంది కాబట్టి లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. చాలా విశాలంగా ఉంది, ఎంతమంది అయినా రావచ్చు, ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఏసీ అండ్ నాన్ ఏసీ. నందీశ్వర బ్యాంకెట్ అనేది లార్జ్ అని ఉంటుందండి. 500 కెపాసిటీ, మినిమం 1000 పీపుల్స్ వెళ్ళే చేసుకోవచ్చండి. ఏ మ్యారేజ్ అయినా, ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీస్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, ఏ మినీ ఫంక్షన్, ఆల్ ఫంక్షన్స్ అండి మీకు అతి తక్కువ రేట్లో మేము ఇవ్వబడుతున్నది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. సో మన శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా ఉందండి, నందీశ్వర బ్యాంకెట్ హాల్, ఏసీ అండ్ నాన్ ఏసీ. సో అది కూడా మనం చూసేద్దాము. అది ఎక్కడో కాదండి, మన ఇప్పుడు నందికమన్ వెమ్లవాడకు వెళ్ళే రూట్లో నందికమన్ చౌరస్తా వద్దనే ఉంటుంది. సో నేను ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది కూడా వాళ్ళదే, శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వాళ్ళదే అండి. సో అక్కడ ఫంక్షన్ హాలు, ఇది కూడా ఫంక్షన్ హాలు, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి. సో ఆ ఫంక్షన్ హాల్ కూడా మనం చూసేద్దాం. సో ఇప్పుడు నేను అదే ప్లేస్లో ఉన్నాను. మీకు అడ్రస్ ఎక్కడ అంటే ఇది నందికమాన్ అండి. ఇది చూసుకుంటున్నట్టయితే ఇది నందికమాన్. ఇటు సైడ్ వెళ్తే కామారెడ్డి రూట్, సిరిసిల్ల టు కామారెడ్డి. మన రైట్ సైడ్ వెళ్తే సిరిసిల్ల టు కామారెడ్డి. ఇటు లెఫ్ట్ సైడ్ మన వెమ్లవాడ. సో చూసుకుంటున్నట్టయితే ఇటు సైడ్ చూసుకుంటే వెమ్లవాడ. బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ వెళ్తే మన కర్నార్ అండి. సేమ్ చౌరస్తా, నందికమన్ చౌరస్తా వద్దనే ఉంటుంది నందీశ్వర బ్యాంకెట్ హాల్, ఏసీ అండ్ నాన్ ఏసీ. సో మనం లోపలికి వెళ్దాము, లోపల కూడా ఒకసారి చూద్దాము అది కూడా ఎలా ఉంది, ఫంక్షన్ హాల్ ఎలా ఉందని కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. సో వచ్చేసినామండి, ఇదే నందీశ్వర బ్యాంకెట్ హాల్. లోపలికి వెళ్దాము. లోపల కూడా ఒకసారి చూస్తే కానీ అర్థం కాదు, ఎందుకంటే శ్రీ కన్వెన్షన్ హాల్ మనం ఫంక్షన్ హాల్ మనం చూసేసాము. సో ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్ చూడబోతున్నాం. వచ్చేసేయండి. బ్యాంకెట్ హాల్ కూడా ఒకసారి చూద్దాము, ఎంత స్పేస్ ఉంది, ఎలా ఉందని చెప్పేసి కూడా చూద్దాము. ఒకసారి వచ్చేసేయండి. సో నందీశ్వర బ్యాంకెట్ హాల్ సెకండ్ ఫ్లోర్ అండి. సో అంటే స్టెప్స్ కూడా ఉన్నాయి, లేదంటే మనకి లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో లిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు, ఎవరైనా నడవలేని వాళ్ళు కూడా, అంటే సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈజీగానే, కాకపోతే కొంచెం నడవలేని వాళ్ళే కొంచెం ఇబ్బంది కాబట్టి లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా లిఫ్ట్లో వెళ్ళొచ్చు. స్టెప్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేసేయండి, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. సో మొత్తానికైతే మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినాము. ఇదే అండి నందీశ్వర బ్యాంకెట్ హాల్. లోపలికి వెళ్దాం. వావ్, సో నందీశ్వర ఫంక్షన్ హాల్ అంటే బ్యాంకెట్ హాల్ లోపల ఉన్నాము. మనం ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నామండి. ఒకసారి స్టేజ్ చూసుకోవచ్చు, చాలా చాలా విశాలంగా కూడా ఉంది. స్టేజ్ పైన చాలా మంది, నిజంగా ఫంక్షన్ కాబట్టి స్టేజ్ మీద చాలా మంది కూడా ఉంటారు. సో ఒకసారి స్పేస్ చూడండి ఎలా ఉందనేది. చాలా విశాలంగా ఉంది, ఎంతమంది అయినా రావచ్చు, ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా, నేను అది కూడా మీకు చూపిస్తాను. 500 కెపాసిటీ అండి, కానీ 1000 మెంబర్స్, నిజంగా 1000 పైన అని చెప్పొచ్చు. అంత మంచిగా ఉంది, అంత విశాలంగా కూడా ఉంది. 500కి అనుకుంటాం, కానీ ఇంకెక్కువ మంది వచ్చినా కూడా అంత కెపాసిటీ కూడా ఉంది మన నందీశ్వర బ్యాంకెట్ హాల్ అనేది. ఏసీ అని చెప్పాను కదా, ఏసీ కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. సో చెప్పాను కదండి ఏసీ అని, కంప్లీట్ ఏసీ, లేదంటే నాన్ ఏసీ కూడా ఉందండి. మనకు నాన్ ఏసీ అవసరం ఉన్న వాళ్ళకి ఏసీ ఉంటుంది, లేకపోతే నాన్ ఏసీ వాళ్ళకి నాన్ ఏసీ కూడా ఉందండి. సో ఒకసారి చూడండి. బ్యాంకెట్ హాల్ అన్నాం కానీ చాలామంది చాలా చిన్నగా ఉంటుంది కావచ్చు, ఇబ్బంది అవుతుంది కావచ్చు, పడతామో పట్టమో ఒక డౌట్ ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్ కూడా పడాల్సిన అవసరమే లేదండి. బ్యాంకెట్ హాల్ చాలా చాలా విశాలంగా, నిజంగా చెప్పాలంటే బ్యాంకెట్ హాల్ కాదు అని అనొచ్చు, ఎందుకంటే ఫంక్షన్ హాలే. నిజంగా చెప్పాలంటే ఫంక్షన్ హాల్ లాగానే ఉంది. బ్యాంకెట్ హాల్ అంటే చిన్నగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అనుకుంటారు, కానీ అస్సలు డౌట్ పడకండి.
వచ్చేసేయండి. బుకింగ్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకు ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎలాంటి ఫంక్షన్స్ అయినా మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలకైనా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, ఇప్పుడు మనకి మినీ ఫంక్షన్ హాల్ అంటే 21st డే కానీ, బర్త్డే కానీ, మన ఇంట్లో ప్రతి ఒక్కటి పెళ్ళి, రిసెప్షన్, ఎనీథింగ్, ఎలాంటి ఫంక్షన్స్ అయినా, మీటింగ్స్ అయినా మనకి బ్యాంకెట్ హాల్ సరిపోతుందండి. చెప్పాను కదా, 500 to 1000 వరకు కూడా మనకు ఫెసిలిటీస్ కూడా ఉంది. ఖచ్చితంగా మీరు ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. మంచిగా ఉంది, విశాలంగా కూడా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మన ఇంట్లో నిజం చెప్పాలంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా నేను అదే అనుకుంటాను, ఇలాంటి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే నీట్గా ఉందండి ఫంక్షన్ హాల్. కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ ఇక్కడ అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అంత నీట్గా ఉంది, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చైర్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత క్లీన్గా ఉన్నాయి అని చెప్పేసి మంచిగా ఉంది. ఒకసారి అది కూడా మొత్తం చూసేద్దామండి. చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది. వచ్చేసేయండి. సో ఇదండి మన నందీశ్వర బ్యాంకెట్ హాల్. చిన్నగా అయితే అస్సలేదు, చూసారు కదా, నేను చూశాను, మీరు కూడా చూసారు కదా. సో ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ అండ్ డైనింగ్ హాల్. సో అక్కడ కూడా వెళ్దాము. అక్కడ కూడా స్పేస్ నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది, అది కూడా చాలా విశాలంగా కూడా ఉంది. సో మనం అక్కడ కూడా వెళ్ళి మనం చూసేద్దాం. సో ఇది మనం ఇప్పుడు కిచెన్లో ఉన్నామండి. ఇది కిచెన్ కూడా విశాలంగా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళు తగ్గలేరండి, తగ్గేదిలే అంటారు కదా, ఎక్కడ కూడా వీళ్ళు తగ్గలేరండి. ఎక్కడ చూడు స్పేస్ అయితే చాలా చాలా విశాలంగా కూడా ఉంది. అంత బాగుంది. కొన్ని చోట్ల నేను చూస్తానండి, చిన్నగా ఇరుగుటంగా చాలా ఇబ్బందిగా కొంచెం మెస్సీగా ఉంటుంది. అసలు ఇక్కడ అలాంటిది అసలు వాతావరణమే కనిపిస్తలేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా స్పేస్ అండి, మనుషులకు కావాల్సింది ఎవరికైనా కూడా స్పేస్ అయితే చాలా చాలా ఉంది. చాలా విశాలంగా ఉందండి. మళ్ళీ చెప్తున్నా కదా, నీట్గా అది మెయింటైన్ చేస్తున్నారు. ఇది కిచెన్. సో మనం డైనింగ్ హాల్ చూద్దాం. సో మనం ఇప్పుడు డైనింగ్ హాల్కి వచ్చేసినామండి. ఇది డైనింగ్ హాల్. చెప్పానా స్పేస్ ఉంటుందని, చెప్పానా? నమ్మరు కదా, ఇదండి స్పేస్. బ్యాంకెట్ హాల్ అంటే చిన్నగా అనుకుంటారు, డైనింగ్ హాల్ అంటే కూడా చిన్నగా అనుకుంటారు. కాదండి, చాలా మంచిగా విశాలంగా ఉందండి. ఎంతమంది 500 నుంచి 1000 అని చెప్పాను, కానీ 1000 పైనే సరిపోయే అంత ఉందండి. అంత విశాలంగా కూడా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఫంక్షన్ హాల్స్ కొన్ని సిటీ అవుట్స్ అట్లా అటు ఇటు అని పెడతారు, కానీ ఇది మనకి మన నందికమన్ దగ్గర చౌరస్తా మీదనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. ఎక్కడ దాకా పోనవసరం లేదండి. మనకు ఈజీ అడ్రస్ అండి, చాలా చాలా సింపుల్ ఈజీ అడ్రస్ మన నందీశ్వర బ్యాంకెట్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ కూడా అని చెప్పచ్చు. ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా మనకి సరిపోయే విధంగా మనకు వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారండి నందీశ్వర బ్యాంకెట్ హాల్. సో అస్సలు ఆలస్యం చేయకండి, తొందరగానే బుకింగ్ చేసుకోండి మన ఇంట్లో శుభకార్యాల కోసం. నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్ చాలా విశాలంగా ఉంది. ఇందులో మాత్రం అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. చాలా చాలా విశాలంగా కూడా ఉంది. మనకు ముఖ్యంగా అందుబాటు ధరల్లో మన ముందుకు తీసుకొస్తున్నారు నందీశ్వర బ్యాంకెట్ హాల్. అలాగే శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ చూసాం కదా, నందీశ్వర ఫంక్షన్ హాల్, అది కూడా చాలా విశాలంగా కూడా ఉంది. ఇది కూడా అంతే విశాలంగా ఉంది. సో అది అంటే చుట్టూ గ్రీనర్తో ఉంది. ఇది మనకి సిటీ మధ్యలో ఉంది, అంటే సిరిసిల్ల టు వేములవాడ కరీంనగర్ చౌరస్తా మీద కూడా ఉంది. ఇది అందరి మధ్యలో, మన మధ్యలో ఉందండి ఫంక్షన్ హాల్స్. సో అసలు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. సో ఇది స్పెషల్ అండి, ఎవరైనా విఐపీలు గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం స్పెషల్గా డైనింగ్ హాల్ అండి. మనకి కర్టన్స్ వేసేసుకొని కూడా మనం ఇక్కడ హ్యాపీగా మంచిగా భోజనం చేసి కడుపు నిండా తినేసి వధువరులను కానీ ఎలాంటి వాళ్ళని కూడా ఆశీర్వదించి మంచిగా వెళ్ళొచ్చు. సో నాకైతే నచ్చిందండి నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్. అలాగే శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో అండి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తారండి, నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తారు. ఆలోచించి మనకు సార్ మేము ఇలా ఉన్నాం, మా పరిస్థితి ఇది, కొంచెం ఇవ్వండి రిక్వెస్ట్ చేసినా కూడా మనకు తక్కువ ధరలో కూడా వాళ్ళు మన ముందు తీసుకొస్తున్నారు. మీరు అస్సలు ఈ విషయంలో అయితే డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి నందీశ్వర బ్యాంకెట్ హాల్, అలాగే శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్. సో మనం ఇప్పుడు నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్ టోటల్ పైన ఉన్నామండి. అంటే కింద అంటే ఓపెన్ ప్లేస్ అని చెప్పచ్చు. ఓపెన్ ప్లేస్కి కొంతమంది అక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా కొంతమంది ఫ్రెండ్స్తో వస్తారు, కొంతమంది ఇట్లా ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు కదా. సో పైన కూడా చాలా స్పేస్ ఉంది, చాలా విశాలం కూడా ఉంది, ఎవరైనా రావచ్చు. ఇక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇంకా పైనకి కూడా వెళ్ళొచ్చు అండి. నేను పైన దాకా వెళ్తలేను, ఇక్కడనే ఉన్నాను. ఒకసారి ఈ స్పేస్ చూడండి, ఓపెన్ ప్లేస్
మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎలాంటి ఫంక్షన్స్ అయినా హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అస్సలు చిన్నగానే అయితే అస్సలు లేదండి. ఫంక్షన్ హాల్ చాలా విశాలంగా కూడా ఉంది, అంత బ్యూటిఫుల్గా కూడా ఉందండి. చెప్పాను కదా, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. అరే ఎందుకు బుక్ చేసుకున్నాం ఆ ఫంక్షన్ హాల్స్ అన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అంత విశాలంగా కూడా ఉంది, అంత బాగుంది, అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదండి ఓపెన్ ప్లేస్. ఒకటి చెప్పడం మర్చిపోతున్నానండి, ప్రతి చోట్ల ఒక నిఘా ఉంది. అదేంటనుకుంటున్నారా? సీసీ కెమెరాస్ అండి. ఎందుకంటే మన భద్రత, మనం భద్రంగా ఉండాలి, ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా మన పైన సీసీ కెమెరాస్ నిఘాస్ కూడా ఉన్నాయండి. ఎలాంటి చెడు జరగకుండా వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్ పైన ఉన్నాయి, కింద హాల్లో కూడా ఉన్నాయి, కింద నుంచి స్టార్టింగ్ నుంచి పై వరకు కూడా సీసీ కెమెరాస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో చూసారు కదండి, మన గురించి, మన భద్రత గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మన సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారంటే గ్రేటే కదా అండి. సో ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి, అసలు ఆలస్యం చేయకండి. సో మనది నందికమన్ దగ్గర ఫంక్షన్ హాల్ ఉంటుంది కాబట్టి చాలామందికి కూడా పార్కింగ్ ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారండి. అసలు దానికి కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇది పార్కింగ్ కింద సెల్లర్లో ఉంటుంది. సో ఒకసారి పార్కింగ్ కూడా చూద్దాం, వచ్చేసేయండి. సో నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్లో మన కింద సెల్లర్లో ఉన్నామండి. ఏంటి మన కార్ పార్కింగ్, వెహికల్స్ పార్కింగ్ కోసం. సో పార్కింగ్ స్పేస్ కూడా ఫుల్ ఉందండి, చాలా విశాలంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎన్ని వెహికల్స్ అయినా పట్టేస్తాయి. ఈ కన్వెన్షనల్ ఫంక్షన్ హాల్ గురించి కూడా మనకి పరశురాములు గారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఇప్పుడు మనం నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్ గురించి కూడా ఒకసారి సార్ని అడుగుదాము. ఎందుకంటే చాలామందికి చెప్పాను కదా, డౌట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది కావచ్చు, మేము ఇంతమంది వస్తే సరిపోతుందా లేదా అని కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కూడా సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అసలు డౌట్ పడద్దు, ఒకసారి అడిగితే కదా తెలిసేది. హలో సార్, సో మనకి నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్ గురించి కూడా ఒకసారి మనకు, ఎందుకంటే మన కస్టమర్స్ వస్తుంటారు ఖచ్చితంగా, వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, సరిపోతుందా లేదా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా. సో అది కూడా మనకు కొంచెం చెప్పేస్తే వాళ్ళ కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకే అండి, మాకు ఇప్పుడు వచ్చేసి వేములవాడ నాంపల్లి మున్సిపల్ పరిధిలో నందికమన్ చౌరస్తాలో మెయిన్ లెఫ్ట్లో చౌరస్తా పైనే టూర్కో బిల్డింగ్ పైన నందీశ్వర బ్యాంకెట్ అండ్ లాడ్జ్ అని ఉంటుందండి. 500 కెపాసిటీ, మినిమం 1000 పీపుల్స్ వెళ్ళే చేసుకోవచ్చండి. ఏ మ్యారేజ్ అయినా, ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీస్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, ఏ మినీ ఫంక్షన్, ఆల్ ఫంక్షన్స్ అండి మీకు అతి తక్కువ రేట్లో మేము ఇవ్వబడుతున్నది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పార్కింగ్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మంచి మీకు అన్ని తరగతుల బ్యాంకులలో మీకు అందుబాటులో ఉందండి. మీకు ఎన్ని బుకింగ్ కోసం మాకు సంప్రదించండి. సో చూసారు కదండి, నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్ చాలా విశాలంగా కూడా ఉంది. మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలకైనా కూడా మంచి స్పేస్తో సరిపోతుందండి, అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. నేను కింద నెంబర్ కూడా ఇస్తాను, నందీశ్వర లాడ్జ్ అండ్ శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, అలాగే మినీ బ్యాంకెట్ హాల్ నెంబర్ కూడా, వాళ్ళ నెంబర్ కూడా నేను కింద స్క్రోల్తో కింద కూడా మెన్షన్ చేస్తాను. అస్సలు కూడా మిస్ చేసుకోకండి. ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా, అది ఏదైనా సరే, చిన్న పార్టీ నుంచి పెద్ద ఫంక్షన్స్ వరకు కూడా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు అతి తక్కువ ధరల్లో. బ్యాంకెట్ హాల్ అండ్ లాడ్జ్ అండ్ ఫంక్షన్ హాల్స్ కూడా. సో బుకింగ్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మన ఇంట్లో ఇప్పుడు ముందు కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అస్సలు ఆలస్యం అయితే చేయకండి, వెంటనే బుక్ చేసుకోండి. నందీశ్వర లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్, శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్. సో ఇంకొక విషయం అండి, ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది మన నందికమన్ చౌరస్తా వద్దనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందు శివరాత్రి ఉంది. శివరాత్రి అనేది కాదు, మన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు కూడా వస్తుంటారు. సో మనకు లాడ్జ్ కూడా అందుబాటులో ఉంటుందండి. మనం వంట చేసుకోవచ్చు, ఇక్కడే స్టే కూడా చేయొచ్చు. అసలు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. నిజం చెప్పాలంటే మినిమం మనకున్న బడ్జెట్లో కూడా మనకు తక్కువ ధరలకైనా కూడా ఇస్తున్నారు. సో దగ్గరే కాబట్టి, పక్కనే మనం వెమ్లవాడ కాబట్టి చాలామంది, ఇప్పుడు ముందు శివరాత్రి ఉంది, అసలు మర్చిపోకండి, చాలామంది వస్తుంటారు. అక్కడ గదులు కూడా సరిపోవు. సో పక్కకే కాబట్టి జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. అందుకే మనకున్న వెమ్లవాడకి పక్కనే కాబట్టి, లాడ్జ్ కాబట్టి బుక్ చేసుకోండి. రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చెప్పాను కదా, లాడ్జ్ అండ్ బ్యాంకెట్ హాల్. సో ఇదండి నందీశ్వర బ్యాంకెట్ హాల్ లాడ్జ్.